ఈ B18 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి ఈ ప్లేస్లో ఉంది. దీన్ని సెలెక్ట్ చేయాలి. దాని రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే ఇస్తున్నా. ఓకే ఇచ్చిన తర్వాత దాని వాల్యూ ఎంత రావాలి ఆ ప్లేస్లో అంటే 15,000 రావాలి. ఓకే ఇస్తున్నా. నెక్స్ట్ పర్సన్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రమేష్లో B18 తీసేసి C20లో వాల్యూ రావాలంట. C20 ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే డన్. C20లో ఎంత వాల్యూ రావాలి? 13,000 రావాలి. ఓకే ఇస్తున్నాను. నెక్స్ట్ యాడ్ D14లో కిషోర్ B18 తీసేసాను. D14 ఓకే. సో 12,000. నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రియాజ్ B18 తీసేసాను. సో E19 ఓకే 16,000. ఓకే ఇచ్చాను. ఇప్పుడు చూడండి నేమ్ ఇచ్చేసి షో అని ఇస్తే ఆ ప్లేస్లో ఆ వాల్యూస్ వస్తాయి. చూడండి ఎక్కడైతే నువ్వు సెట్టింగ్ చేసావో ఆ ప్లేసెస్లో షో అని ఇస్తేనే ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. దీనే స్కినారియో మేనేజర్ అని చెప్పుకుంటాం. ఓకే సో అది ఓకేనా. నెక్స్ట్ డేటా టేబుల్ అంటే ఏంటో చూద్దాం. డేటా టేబుల్ మనము ఫైనాన్షియల్ డేటా గురించి డిస్కషన్ చేసాం చూడండి. ఓకేనా. ఫైనాన్షియల్ డేటా డిస్కస్ చేసినప్పుడు ఎలా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది. దాన్ని డేటా టేబుల్ అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1,25,000కి 2% వడ్డీ ఎంత అవుతుంది? ఈక్వల్ 1,25,000 ఇంటూ 2%. సో నెలకు 2,500 అవుతుంది. అలా 26 నెలలకు ఎంత అవుతుంది? ఈక్వల్ 26 ఇంటూ 2,500 ఇస్తే 65,000 అవుతుంది 26 మంత్స్కు. సో ఇప్పుడు ఫైనల్ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలి? ఈక్వల్ 1,25,000 ప్లస్ 65,000 ఇస్తే నువ్వు ఎంత కట్టాలి టోటల్గా అమౌంట్ అంటే 1,90,000 కట్టాలి. ఇలా కూడా మన ఫార్ములాని అప్లై చేయొచ్చు. ఓకే ఇలా కాకుండా ఇంకోలాగా ఎలా అప్లై చేయొచ్చు ఫార్ములా అంటే ఈక్వల్ బ్రాకెట్ ఓపెన్. సో 1,25,000 ఇంటూ 2% బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 26 మంత్స్ ప్లస్ మళ్ళీ 1,25,000 ఇచ్చేస్తే ఇలా ఇచ్చినా కూడా 1,90,000 వచ్చేస్తుంది. ఓకే డన్. ఇలా వచ్చిన తర్వాత రిమైనింగ్ ఒకవేళ ఇదే వాల్యూస్ కాకుండా రకరకాల నెలలు తర్వాత రకరకాల వాల్యూస్ ఉన్నప్పుడు సో కరెక్ట్గా మిగతా వాటి కూడా ఎలా వస్తుందనేది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 75,000 ఇచ్చాను, ఇక్కడ 1,00,000 ఇచ్చాను. సో ఇలాగ సెట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేస్తాను. అంటే మధ్యలో 75,000కి 1,00,000 డిఫరెన్స్ ఎంత ఉంది? 25,000 ఉంది. ఓకే ఇక్కడ నెలలు ఇస్తాను 14 మంత్స్ 18 మంత్స్ అంటే ఇక్కడ 4 మంత్స్ డిఫరెన్స్ ఇచ్చాను నెలలకి. ఓకే ఇప్పుడు చూడండి 75,000కి 2% వడ్డీతో 14 నెలలకి ఎంత అమౌంట్ అవుతుంది ఈ ప్లేస్లో కనుక్కోవాలి. ఓకే ఇలా అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకొని వాట్ ఇఫ్ అనాలిసిస్లోకి వెళ్ళి డేటా టేబుల్ క్లిక్ చేసి సో ఇక్కడ 1,25,000 ఈ ప్లేస్లో 26 మంత్స్ ఓకే ఇస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ అదే డిఫాల్ట్గా సెట్ చేసుకుంటుంది. ఎలా సార్ ఇది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తావు అంటే ఇక్కడ 26 నెలలకి ఓకేనా. సో 26 నెలలకి అతని వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 1,25,000కి 1,90,000 వచ్చింది కదా. ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ మీకు కరెక్టా లేదా తప్ప అనేది తెలిసిపోతుంది. అంతే కదా. 1,25,000కి 2% వడ్డీతో 26 నెలలకి 1,90,000 అయింది. సో అదే కదా 26 నెలలు నీకు 1,25,000కి 1,90,000 అయింది. అంటే మిగతాటి కూడా ఆటోమేటిక్గా 75,000కి 2% వడ్డీతో 14 నెలలకి 96,000 అవుతుంది. తర్వాత 18 నెలలకి 1,02,000 అవుతుంది. 22 నెలలకి 1,80,000 వస్తుంది. ఇట్లా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీన్నే డేటా టేబుల్ అని మనం క్లియర్ కట్గా చెప్పుకుంటాం. ఓకే సో అది. నెక్స్ట్ ఫ్లాష్ ఫిల్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను నేను స్టార్టింగ్లోనే ఫ్లాష్ ఫిల్ ఎందుకు ఉపయోగిస్తారు అనేది. ఓకే సో ఇవి మీకు మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్.
తర్వాత దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ వాటిని డిస్కస్ చేస్తాం. ఇన్సర్ట్లో మనకి మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేస్తాము. దానికి ముందు పేజ్ లేఅవుట్ చూద్దాం. ఇప్పుడు పేజ్ లేఅవుట్లో ఇది మొత్తం ఇలా సెలెక్ట్ చేశాను. థీమ్స్ చూడండి, టెక్స్ట్ కానీ కలర్ కానీ కొంచెం షేడింగ్ అనేది కనపడుతూ ఉంది మీకు ఇలాగా. ఓకే, తర్వాత కలర్స్